హలో అండి. జ్యూసీ జ్యూసీ చాకో బైట్స్ తింటే మాత్రము అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. రీప్లేసబుల్ లిక్కర్ చాక్లెట్స్. లిక్కర్ చాక్లెట్స్ వినే ఉంటారు కదా! అయితే దీనిలో ఎలాంటి లిక్కర్ లేదు. చాలా హెల్తీగా ఇంట్లో చేసి మీ పిల్లలకి ఇవ్వొచ్చనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. జ్యూసీ జ్యూసీగా, క్రీమీ క్రీమీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం కాంపౌండ్ తీసేసుకొని డార్క్ ప్లస్ మిల్క్ కాంపౌండ్ తీసుకొని చాప్ చేసుకొని డబుల్ బాయిలర్ మెథడ్‌లో మీరిలాగా ప్రిపేర్ చేసుకోండి. మెల్ట్ చేసుకోవాలండి. మెల్టింగ్ చేసే పద్ధతిలోనే మీకు పర్ఫెక్ట్ చాక్లెట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ మెల్టింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్‌గా చేయండి. అలాగే మీరు చేసేటప్పుడు కూడా ఎక్కువ సేపు తిప్పడం వల్ల మీకు పైన ఆయిల్‌లాగా బబుల్స్‌లాగా వచ్చేంత వరకు కూడా మీరు మిక్స్ చేయాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టనమాట. ఇది మిక్సింగ్ అనేది. ఆ తర్వాత మనం దీనికోసం మంచి మౌల్డ్ కూడా తీసుకోవాలండి షేప్స్ కోసము. అలాగే దీనికోసం ముందుగా అయితే జ్యూసీగా రావాలి, రీప్లేసబుల్ లిక్కర్ చాక్లెట్ అన్నాను కదండీ! దీనికోసం అయితే ఫస్ట్ నేను రైజిన్స్ తీసుకుంటున్నాను. రైజిన్స్ తీసుకోండి. దీనిలో నేను యాడ్ చేస్తున్నది స్ప్రైట్ అండి. యాక్చువల్లీ రైజిన్స్‌లో ఆహ్, ఏదైనా సరే లిక్కర్ యాడ్ చేస్తూ ఉంటారనమాట. నేనేం చేస్తున్నానంటే స్ప్రైట్ యాడ్ చేస్తున్నాను. నైట్ అంతా ఇది ఓవర్‌నైట్ అయితే సోక్ చేసేయాలనమాట. ఓవర్‌నైట్ సోక్ చేసేసి పెట్టుకుంటే నైట్ అంతా పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఆ జ్యూస్ అంతా రైజిన్స్‌కి పడుతుంది. మార్నింగ్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు మౌల్డ్ అయితే చక్కగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న మౌల్డ్‌లో షైనింగ్ కోసమైతే నేను కొంచెం ఘీ అనేది అప్లై చేశాను. అలాగే ఈ మౌల్డ్‌లో కొంచెం మనం ఏదైతే కాంపౌండ్ లిక్విడ్ చేసుకున్నామో, మెల్ట్ చేసుకున్నామో దాన్నైతే కొంచెం ఏసానండి. ఏసిన తర్వాత మనం రైజిన్స్ యాడ్ చేయాలి కదా! ఆ తర్వాత మళ్ళీ టాప్ మళ్ళీ యాడ్ చేసుకుంటాము. అప్పుడు మనకి లోపల ఉంటాయన్నమాట రెజిన్స్ అనేవి. తినేటప్పుడు మీకు మంచి జ్యూసీగా ఉంటాయి. ఇలా మొత్తం గూడా ఫిల్ చేసేసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఫ్రీజర్‌లో పెట్టేస్తే మీకు జస్ట్ ఒక 10 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతాయి. చక్కగుంటాయి, టేస్టీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి. మీకు చాలా అంటే చాలా బావుంటాయి. ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ఈ సమ్మర్‌లో చేసి పెట్టండి. ఈ చాక్లెట్స్ అనేవి. లిక్కర్ చాక్లెట్స్ చాలామంది ఎంతమంది ట్రై చేస్తారో నాకు తెలీదు. నేను కూడా ట్రై చేయలేదు ఎలా ఉంటాయో. ఇవి మాత్రం చాలా బాగున్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్